హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. దసరా నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారు? రోజు దసరా నవరాత్రులకు ముగ్గు వేసుకుంటూ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదా, అలాగే ఈరోజు కూడా 4వ రోజు వేసుకోవాల్సిన ముగ్గు చూస్తూ ఒక స్టోరీ చెప్పుకుందాము. స్టోరీ ముగ్గు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. స్టోరీలో ఏమైనా తప్పులు పొరపాట్లు చేస్తే క్షమించండి. ఇప్పుడు చెప్పబోయే స్టోరీ ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 3 శిల్పాలు. ఒకరోజు అక్బర్ ఆస్థానంలోకి 3 శిల్పాలు తీసుకొని ఒక శిల్పి వచ్చాడు. ఆ 3 శిల్పాలు చూడడానికి ఒకే రకంగా ఉన్నాయి, కానీ వాటి నిర్మాణంలో కొంత వ్యత్యాసం ఉంది. ఆ 3 శిల్పాలని రాజుగారికి ఇచ్చి, మహారాజా, ఆ 3 శిల్పాలు ఒకే రకంగా ఉన్నాయి, కానీ ఆ మూడింటిలో ఒకటి మాత్రమే ఉత్తమమైనది. ఈ సభలో ఉన్న మేధావులు ఎవరైనా ఆ ఉత్తమమైన శిల్పాన్ని గుర్తించగలరా? అలా గుర్తించిన వ్యక్తి అందుకు కారణాలు కూడా చెప్పాలి అని వివరించి ఆ శిల్పి రాజుగారికి సవాల్ విసిరాడనమాట. అక్బర్ వెంటనే ఆ పనికి బీర్బల్ను పురమాయించాడు. బీర్బల్ శిల్పాన్ని ఒకదాని తర్వాత మరొకదాన్ని తన చేతుల్లోకి తీసుకొని తీక్షణంగా పరిశీలించాడు. ఆ శిల్పాల చెవుల్లోనూ నోటిలోనూ కూడా చిన్న రంధ్రం ఉన్నట్లు బీర్బల్ గుర్తించాడు. పొడవైన సన్నటి తీగను తెప్పించమని అడిగాడు బీర్బల్. తీగను తెప్పించాడు రాజు. బీర్బల్ ఆ తీగను తీసుకొని ఒక శిల్పం చెవి రంధ్రంలో గుచ్చాడు. ఆ తర్వాత ఆ తీగను ఆ శిల్పం నోటిలో ఉన్న రంధ్రం ద్వారా బయటకు లాగాడు. రెండవ శిల్పాన్ని తీసుకొని అలాగే తీగను కూడా తీసుకొని ఒక చెవి రంధ్రంలోంచి వేరొక చెవి రంధ్రంలోకి బయటకు తీశాడు. చివరగా 3వ శిల్పం చెవిలోంచి దాని పొట్టలోకి తీగను లాగాడు. అప్పుడు 3వ శిల్పాన్ని చూపించి, మూడింటిలో ఇది ఉత్తమమైన శిల్పం అని శిల్పితో అన్నాడు. కారణం చెప్పగలవా అన్నాడు శిల్పి. అప్పుడు బీర్బల్, ఉదాహరణకు మనం ప్రతి బొమ్మను రాజుగారి మంత్రికి ప్రతీకగా తీసుకుందాం. అలాగే తీగను ఒక రహస్యానికి సంకేతంగా తీసుకుందాం అని చెప్పాడు బీర్బల్. మొదటి శిల్పంలో తీగ చెవిలోంచి దూరి నోటి ద్వారా బయటకొచ్చింది. అటువంటి మంత్రి ఒక రహస్యాన్ని విని దాన్ని అందరికీ చెబుతాడన్నమాట. ఇక రెండో శిల్పం విషయానికి వస్తే, ఒక తీగ చెవిలోంచి దూరి రెండవ చెవి ద్వారా బయటకు వచ్చింది. అంటే ఈ తరహా మంత్రి ఎంతటి ముఖ్య విషయమైనా ఆసక్తిగా విని ఆసక్తిని కానీ ప్రదర్శించడన్నమాట. అతను విన్న ప్రతి రహస్యం రెండవ చెవి ద్వారా బయటకు పోతుంది. అతను ఎంత మాత్రమూ మంచి మంత్రి కాదన్నమాట. ఇక చివరి 3వ శిల్పానికి వస్తే, దీని విషయంలో తీగ నోట్లో నుంచి పొట్టలోకి దూరింది. అంటే ఈ తరహా మంత్రి రహస్యాన్ని బయటికి పొక్కకుండా తన కడుపులోనే దాచుకుంటాడన్నమాట. అందువల్ల ఆదర్శప్రాయుడైన మంత్రి అనాల్సి ఉంటుంది. అందుకే ఈ శిల్పం ఉత్తమమైనదిగా అన్నాను అని చెప్పినాడు. ఈ శిల్పమే ఉత్తమమైనదని చెప్పి నేను భావిస్తున్నానని కూడా అన్నాడు అని వివరించినాడు బీర్బల్. అయితే ఇదేం తెలియని శిల్పి బీర్బల్ వివరణకు గందరగోళానికి లోనై అతను చెప్పినది విని సరైనదేనని అంగీకరించి వెళ్ళిపోయాడు. అక్బర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అక్బర్ను రాజు మెచ్చుకున్నాడు. ఇదంతా పూర్తి వివరణ ఇచ్చేసరికి శిల్పికి నోట మాట రాకుండా అక్కడి నుంచి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడన్నమాట. ఇంకా ఏం చేస్తాడు, అవన్నీ చెప్పలేరులే, నేను చెప్పిన సవాల్కు వాళ్ళు అంగీకరించరులే అనుకొని అక్కడి నుంచి బాగా అక్కడ సవాలు విసిరి రాజుతో పోటీ పడ్డాడు. రాజు తెలివిగా బీర్బల్కు అప్పగించినాడు ఆ పని. అప్పగించి బీర్బల్ చేత ఆ సవాలు విసిరిన శిల్పికి బుద్ధొచ్చేలా చేశాడు. ఈ కథ ద్వారా నీతి ఏమంటే, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి అన్న విషయం మనం తెలుసుకోవచ్చు అన్నమాట. కొంతమంది దగ్గర ఏది చెప్పినా ఈ చెవిన విని ఈ చెవిన వదిలేస్తారు, లేదంటే ఈ చెవిన విని ఇంకో చెవిలో వేస్తారు. ఆ చెవిలో విన్న వాళ్ళు ఇంకో రకంగా ఇంకో చెవికి చేరవేస్తారు. అలా చేయడం ద్వారా చెప్పిన విషయం ఒకటైతే చేరవేసే విషయం ఇంకోటి అవుతుంది.
అలాంటప్పుడు మనస్పర్ధలు వస్తాయి. కాబట్టి రహస్యాలన్నవి ఎవరితో చెప్పుకోకూడదు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి ఎవరి దగ్గర ఏం చెప్పొద్దు, ఎవరి దగ్గర ఎలా ఉండాలి అలాగే ఉండి మన రహస్యాలు మాత్రం ఎవరితో చేరవేయద్దు అని ఈ కథ ద్వారా తెలుసుకున్నాము. కథ నచ్చితే, ఏమైనా ఈ కథలో పొరపాట్లు కూడా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను సరి చేసుకుంటాను. కథ నచ్చి ముగ్గు నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. 4వ రోజు మాత్రం ఈ ముగ్గు తప్పకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా కలర్స్ కూడా నింపుకోండి, ఇంకా సూపర్ ఉంటుంది. కథ స్టోరీ ముగ్గు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.